హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. టీసీఎస్ ఎన్క్యూటీ 2024 లాంచ్ చేసిందండి. సో ఈ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 25th April అనమాట. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకపోయినట్లయితే తప్పకుండా ముందు వెళ్ళేసి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని ఫుల్గా చూడండి. రిజిస్ట్రేషన్ వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేసినామండి, ఒకసారి చూడండి. సో ఈ వీడియో లోపల టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అండ్ ఈ సిలబస్ ఏముంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, తర్వాత దాని లోపల ఉన్న రోల్స్ ఏమేమి ఉండవచ్చు అనేది డిస్కస్ చేద్దామండి. సో వాళ్ళు హైరింగ్ కోసం అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ రోల్స్ ఉండేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాము. సో వాళ్ళు చెప్పిన జాబ్ రోల్స్ ఏంటంటే నింజా, డిజిటల్, ప్రైమ్ అనమాట. ఒకవేళ మీరు కనుక బీటెక్ అయినట్లయితే నింజా రోల్కి 3.36, ఎంటెక్ వాళ్ళైతే 3.53 LPA ఉండొచ్చు. డిజిటల్ వాళ్ళు బీటెక్ అయితే 7 LPA అండ్ ఎంటెక్ అయి ఉంటే 7.3 LPA. అండ్ ప్రైమ్ మీరు కనుక బీటెక్ అయితే 9 LPA అండ్ ఎంటెక్ అంటే 11.5 LPA అని చెప్పారనమాట. ఇది జాబ్ రోల్స్. ఈ జాబ్ రోల్స్ కన్నిటికీ వాళ్ళు హైర్ చేయబోతున్నారు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ 2024 ద్వారా. సో ఫస్ట్ అసలు ఈ ఎన్క్యూటీ ఎలాగ ఉండొచ్చు అనేది, అంటే జస్ట్ ప్రాసెస్ టీసీఎస్ లోపల ఈ జాబ్స్ కొట్టడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ అని అండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వీడియో కూడా అదే. ఈ ఎన్క్యూటీ లోపల ఏ రావచ్చు, ఏ ఫీల్డ్స్ ఉంటాయి అన్నదాన్ని నీట్గా డిస్కస్ చేద్దాం. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ మేనేజరల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. సో మేనేజరల్ ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ రోల్ సెలెక్షన్, మీరు ఎన్క్యూటీ రాసిన తర్వాత మీకు ఏ రోల్ని ఇస్తారో ఆ రోల్ని బట్టి ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మేనేజరియల్ రౌండ్ అనేది ఖచ్చితంగా డిజిటల్ అండ్ ప్రైమ్ వాళ్ళకి ఉంటుంది, నింజా వాళ్ళకి ఉండదు అనమాట. సో ఎట్ ఏ టైం ఈ 3 ఇంటర్వ్యూస్ని ఒకేసారి కండక్ట్ చేయొచ్చు అనమాట. అంటే 3 పర్సన్స్, టెక్నికల్ ఇంటర్వ్యూ చేసే పర్సన్, మేనేజరియల్ ఇంటర్వ్యూ చేసే పర్సన్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసే పర్సన్, ముగ్గురు ఒకేసారి ఉండి ఒక కాల్లోనే ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ చేయొచ్చు, ఒకే సెషన్లో అయిపోవచ్చు. లేదంటే 3 ఇంటర్వ్యూస్ డిఫరెంట్గా జరగవచ్చు అనమాట. ఇది సెలెక్షన్ ప్రొసీజర్. ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్, తర్వాత ఇంటర్వ్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉండబోతుంది. సో దీని లోపల సెక్షన్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ప్రతి సెక్షన్కి ఎన్ని మినిట్స్ అండ్ ఆ సెక్షన్ లోపల ఎన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్ అనమాట. ఒకవేళ మీరు నింజా రోల్ క్రాక్ చేయాలంటే ఈ ఫౌండేషన్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫౌండేషన్ సెక్షన్ మీరు కనుక నీట్గా ఆన్సర్ చేశారంటే నింజా రోల్కి సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పార్ట్ బి వచ్చేసి అడ్వాన్స్డ్ అనమాట. ఒకవేళ మీ టార్గెట్ కనుక డిజిటల్ కానీ ప్రైమ్ కానీ అయినట్లయితే ఈ అడ్వాన్స్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫౌండేషన్ పార్ట్ ఏ లోపల ఏమేమి ఉంటాయంటే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుందండి, 25 minutes 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ 25 minutes and 25 క్వశ్చన్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 25 minutes and 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇది పార్ట్ ఏ లోపల ఉండేది. సో దీని లోపల ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి లోపల, పార్ట్ బి అడ్వాన్స్డ్ ఉంది కదా, దీని లోపల అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంది. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి లోపల సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ జస్ట్ పార్ట్ బి లోపల అడిగే క్వశ్చన్స్కి కొంచెం అడ్వాన్స్డ్ లోపల అడుగుతారనమాట. ఈ న్యూమరికల్ ఎబిలిటీని అండ్ రీజనింగ్ ఎబిలిటీలో పార్ట్ బి లోపల కొంచెం అడ్వాన్స్డ్ అడుగుతారు, అదే డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కోడింగ్, ఇది 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. లోపల క్వశ్చన్స్ వచ్చేసి 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈచ్ సెక్షన్ లోపల అంటే న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ లోపల ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీని మీరు క్రాక్ చేయాలంటే టీసీఎస్ ఎన్క్యూటీ సిలబస్ న్యూమరికల్ ఎబిలిటీకి వచ్చేదానికి, సో నేను ర్యాంకింగ్ ఇచ్చున్నాను కదండి, అంటే 1 2 3 4 5 6 7 ఇలా ఉన్నాయి కదా. సో 1 అనేది ఏదైతే ఉందో దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ లోపల. సో బేస్డ్ ఆన్ దట్ వెయిటేజ్ నేను ఇలా ర్యాంక్ చేశాను. సో ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఎక్కువ వెయిటేజ్, అలాగా తక్కువ ర్యాంక్తో ఉండేటివి అలా ర్యాంక్ చేశాను అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, స్పీడ్ అండ్ వర్క్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఇవి ఇంపార్టెంట్వి అనమాట. సో ఇవి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 18 to 20 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట న్యూమరికల్ ఎబిలిటీలో. సో అడ్వాన్స్డ్ కాగ్నిటివ్ ఎబిలిటీ ఉంది కదా, దాంట్లో కూడా ఇవే క్వశ్చన్స్ రావచ్చు, కానీ ఫస్ట్ ఫౌండేషన్ పార్ట్లో కొంచెం మీడియం డిఫికల్టీ ఉంటాయి, తర్వాత అడ్వాన్స్డ్లో కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది న్యూమరికల్ ఎబిలిటీ. వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. మీ వర్బల్ ఎబిలిటీకి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ కంప్లీషన్, సినానిమ్, యాంటోనిమ్స్, వొకాబులరీ, పారాజంబుల్, గ్రామర్, టెన్సెస్, ఆర్టికల్, ఇవన్నిటి వర్బల్ ఎబిలిటీలో అడుగుతారు. చాలా ఈజీ స్కోరింగ్ పార్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ అనమాట. సో మీకు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం గ్రిప్ ఉన్నా కానీ ఈ వర్బల్ ఎబిలిటీలో మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, అండ్ స్కోరింగ్ పార్ట్ ఇదేను ఎక్కువగా. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ పార్ట్ అనమాట. సో రీజనింగ్ పార్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీలో లాజికల్ డిడక్షన్, లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, ప్యాటర్న్ రికగ్నిషన్, సిలాజిజం, బ్లడ్ రిలేషన్, డేటా అరేంజ్మెంట్, విజువల్ రీజనింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్,
సీటింగ్ అరేంజ్మెంట్, ఇవి రీజనింగ్ పార్ట్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ పార్ట్ బి అడ్వాన్స్లో ఉన్నాయి కదండి. ఈ టాపిక్స్లో నుంచే కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ కోడింగ్ చూద్దాం. ఇప్పుడు అడ్వాన్స్డ్ కోడింగ్ లోపలికి వచ్చేదానికి మ్యాక్సిమం ఇవే అడగొచ్చండి. సో దీనికి మించి బయటికి వెళ్ళరనమాట. అరేస్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, కండిషనల్స్, మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ నెంబర్ సిరీస్. సో ఇవి నేర్చుకున్నట్లయితే మీరు కోడింగ్ పార్ట్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ కోడింగ్ మీద కోడింగ్ క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి. ఇదండి టీసీఎస్ ఎన్క్యూటీ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందని. సో మీకు కనుక ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.